హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగరాజు. మీరు చూస్తున్నారు కల్ట్ వైలెన్స్ ఛానల్. ఈరోజైతే కన్నప్ప టీజర్ చూశాను. ఫస్ట్ నుంచి చివరి వరకు అయితే ఒకటే కుమ్ముడే కుమ్ముడు, ఫైటింగే ఫైటింగు, నాన్ స్టాప్ ఫైటింగు హీరో గారు. ఇంకపోతే మూవీలో బెస్ట్ డైలాగ్ ఏం లేదు, బెస్ట్ మ్యూజిక్ లేదు, బెస్ట్ హీరోయిన్ నాకైతే కనిపించలేదు. ఇదంతా ఎందుకులే, మూవీ అయినా చూసేస్తే మూవీ చూడు మాట్లాడు బ్రో అని అంటారు అనుకుంటే, చూద్దాం. ఇంకా మూవీ చూస్తేనే నాకు అర్థమవుతుంది. ఓవరాల్గా టీజర్ నాకు అస్సలు నచ్చలేదు. అందులో ఒక స్పెషల్ క్యారెక్టర్ వచ్చారు సడన్గా, అది కూడా జస్ట్ 2-3 సెకండ్స్ కనిపించారు. అది కూడా కొంచెం కనిపించారు కానీ మొత్తం ఏం కనిపించలేదు. ఆ స్పెషల్ క్యారెక్టర్ ఎవరనేది మీకు కూడా తెలుసు. రెబల్ స్టార్ ప్రభాస్, బాహుబలి, టాలీవుడ్, ద గ్రేట్ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ మొగుడు. ఈ టీజర్ని బట్టి చూస్తుంటే ప్రభాస్ గారు ఇందులో శివుడి వేషంలో వచ్చేటట్టున్నాడు. శివుడి వేషం అంటే ఏముంటుందో నాకైతే తెలియదు. అందులో ఏం రోల్ ప్లే చేస్తారో తెలియదు. స్పెషల్ క్యారెక్టర్ అని మాత్రం తెలుస్తుంది. మేబీ నేనేమనుకుంటున్నానంటే, అండ్ ప్రభాస్ గారు ఈ మూవీ ఉంది కదా, ఎగ్జాంపుల్ చెప్పాలంటే డమరుకు మూవీ అందరూ చూసారా? డమరుకు మూవీలో నాగార్జునతో పాటు శివుడే తానంతట తానే మనిషి రూపంలో నాగార్జున పక్కనే ఉండి హెల్ప్ చేస్తారు కదా, సేమ్ ఆ విధంగానే ఈ మూవీలో కూడా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ప్రభాస్ గారు హీరో పక్క నుండి సెకండ్ క్యారెక్టర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు కొంచెం తెలుస్తుంది. ఎందుకంటే ప్రభాస్ గారు ఏదో నడిచి వెళ్తున్నట్టు అలా చూశాను, దానివల్లే అలా అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటనేది మీరే చెప్పండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, నాకైతే టీజర్ అయితే నచ్చలేదు. ఇంకపోతే ప్రభాస్ గారు యాక్టింగ్ చేస్తున్నారు కాబట్టి నేను మూవీ చూస్తాను. మీకు టీజర్ ఎలా నచ్చిందో, మీకు నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అండ్ ఇంకొక విషయం, నా ఛానల్ పేరు కల్ట్ వైలెన్స్ ఛానల్. నెక్స్ట్ టైం నా వీడియోస్ కల్ట్ వైలెన్స్ ఛానల్ అని కింద ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మాత్రమే స్టార్టింగ్లోనే నా వీడియో పూర్తిగా చూడండి, లేకపోతే చూడొద్దు. ఏం మొహమాటం లేదు. నా వీడియో తొందరగా, నాకు సబ్స్క్రైబర్స్ కొద్దిగా ఇంపార్టెంట్ అనమాట. నేనంతా స్ట్రైట్ ఫార్వర్డ్. నా దగ్గర ప్రస్తుతానికైతే ఒక్క మైక్ కూడా లేదు, కొనుక్కోవడానికి డబ్బులు కూడా లేవు. కొంచెం నాకు హెల్ప్ చేసినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తేనే నా ఛానల్ కొంచెం మూవ్ అవుతుంది. సో నేను ఈ ఛానల్లో ఓన్లీ కల్ట్ వైలెన్స్ ఛానల్ అనేది ఫిల్మ్ రివ్యూస్, ఎంటర్టైన్మెంట్, అసలు మూవీ నాకు నచ్చిందా నచ్చలేదా నా ఒపీనియన్ మాత్రమే చెప్తాను. నచ్చితే ఎందుకు నచ్చిందని చెప్తా, లేదా దాన్ని మొత్తం డీటెయిల్స్ అని చెప్పేస్తాను. మీరు చాలా చోట్ల జెన్యున్గా రివ్యూ చూసుంటారు, కానీ చాలా వరకు చాలా ఫేక్ అనే ఉంటుంది. కొన్ని మూవీ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, ఏజెంట్ మూవీకి వెళ్ళాను అయ్యా. ఓసారి వెళ్ళాను, రివ్యూ అయితే అదరగొట్టారు. అందరూ బయటకు వచ్చి పబ్లిక్ రివ్యూ చూపారు. ఇంకపోతే ఒక్క ముక్కలో చెప్పేస్తా అన్నాడు ఒక అతను రివ్యూ కూడా విన్నాను, అందుకే మూవీకి వెళ్ళాను. మూవీ అయితే దరిద్రంగా ఉంది. అప్పటి నుంచి నేను మానేశాను నమ్మడం. సో నాలాగా ఎవరు మోసపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని జెన్యున్ రివ్యూస్ కావాలనుకుంటే నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రమే వీడియో చూడండి, లేకపోతే చూడద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.